లిస్టులు పేర్లు లొల్లులు పార్టీల పంచాదులు అన్ని కలుపుకొని అట్లా ఊర్ల పొంటి గ్రామ సభలైతే వచ్చినాయి. మరిగా ఆఫీసర్లు ఎన్ని లిస్టులు తయారు చేసిర్రు ఏమేం చేసిర్రు అనేది ముచ్చట సీఎం సార్కు చేరింది. బయటి దేశం నుంచి రాగానే వేరే పనులేం పెట్టుకోకుండా సార్ ఆఫీసర్లతోనే మీటింగ్ అయ్యిండు. మరిగా కొత్త రేషన్ కార్డుల ముచ్చట్లు ఇందిరమ్మ ఇళ్ల ముచ్చట్లు ఎంత దాకా వచ్చినాయో ఒకసారి చూద్దాం పారి. పల్లెల పొంటి గ్రామ సభలు పెట్టి ఏం చేసిండ్రు ఏమేం కథ అని ఆఫీసర్లు అందరినీ కూకబెట్టుకొని మాట ముచ్చట్లు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. కత్తిమ మంత్రులు అందరితోని కలిసి లెక్కలన్నీ అడిగి తెలుసుకున్నాడు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చుడు ఆయితరం నుంచి సురువైతుందని చెప్పిండ్రు మంత్రులు. ఇక ఊర్ల పొంటి గ్రామ సభలు పెడితే పొట్టు లొల్లులైనవి కాబట్టి పబ్లిక్ ను సలహా చేసే యూరం చేసిండ్రు సర్కారు వాళ్ళు. అప్పుడే అంత అయిపోలేదు. మార్చి నెల ఒడిసేదాకా అంటే ఇంకో 2 నెలలు నడుస్తుందట పథకాలు ఇచ్చుడు. ఆ లోపు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాం, ఎవ్వలేం ఫికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతాం. ఇక గ్రామ సభలు పెడితే కావాలనే కారు పార్టీ వాళ్ళు చిచ్చులు పెట్టి లొల్లులు చేసిండ్రని మంత్రులు మస్తు గరం అయినరు. రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ అందరికి ఒక్కటేసారి 4 పథకాలు ఇవ్వాలని చూసిండ్రట గాని అర్జీలు ఎక్కువ వచ్చినాయట. అందుకే మార్చి నెలాఖరు దాకా పథకాలు ఇచ్చుడు నడుస్తుంది. ఎవరన్నా అన్ని ఉండి కూడా పథకాలు తీసుకుంటే వాళ్ళ పేర్లు తీసేస్తాం అన్నట్టు చెప్పిండు మంత్రి పొంగులేటి సారు. ఇగిదిట్లుంటే ఇండ్లు కట్టడానికి పైసలు ఇచ్చేది సెంటర్ సర్కారు వాళ్ళు. అసోంటప్పుడు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే ఎట్లా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెడితేనే పైసలు ఇస్తాం అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి బండి సారు. ఇంద్రమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. పైసలు మావి పేరు మీద అన్నట్టుంది బండి సారు ముచ్చట. మరి ఏం చేస్తారో గాని పథకాలు ఇచ్చుడైతే ఆయితారం నాడు సురువైతుంది గాని మార్చి నెలాఖరు దాకా నడుస్తుందట సాదురుడు. అందుకే ఇంకెవరన్నా ఉన్నా అర్జీలు పెట్టుకోండి. అట్లనే అన్ని ఉన్నోళ్ళు కూడా ఆశపడుతుంటారు. అసోంటోళ్ళ గురించి అట చెప్పుర్రి, సర్కారు వాళ్ళు అడుగుతాండ్రు. బెల్లం ఉన్నన్ని రోజులే ఈగలు ముసురుతుంటాయి. గిట్లనే రాజకీయాలలో కూడా అధికారం ఉన్న పార్టీ ఎలిగిపోతుంటుంది, అధికారం లేని పార్టీ ఖాళీ అవుతుంటుంది. ఏపీలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఇప్పుడు గిట్లనే తయారయ్యింది. కొంతమంది పార్టీకి రాజీనామా పెట్టి వేరే పార్టీలలో షరీక్ అవుతుంటే ఇంతమంది మొత్తానికే రాజకీయాలు ఇడిచిపెడుతుర్రు. అందరేమో కానీ ఇగో ఆఖరికి పెద్ద మనిషి కూడా పక్కకు తప్పుకున్నాడు. వాళ్ళు వీళ్ళు అయ్యో గట్లెందుకు ఆగో ఆగరాదు అని అడుక్కున్నా అట్టిట్ట పదవికి రాజీనామా పెట్టిండు. రాజకీయాలకు రాము చెప్పిండు విజయసాయి రెడ్డి సారు. మాజీ ముఖ్యమంత్రి జగనాలు సారుకు మస్తు దగ్గర మనిషి. ఆయన లేనిది ఈయన లేడు, ఈయన లేనిది ఆయన లేడు అన్నట్టు చెప్తుంటారు. అసోంటిది ఇప్పుడు గింత ముష్కిలున్న టైంలో వ్యవసాయం చేసుకుంటా అని రాజకీయాలు ఇడిచిపెట్టిండు. అయ్యో అనుకుంటారట చాలా మంది. ఇక అటు రాజ్యసభ పెద్ద సారుకు రాజీనామా కాగితం ఇచ్చొచ్చి మైకుల ముంగట ముచ్చట్లు చెప్పిండు. తన సొంటోళ్ళు 1000 మంది పార్టీని ఇడిచిపెట్టినా జగనాలు సారుకు ఏం కాదట. లండన్ లో ఉన్న సారుకు ఫోన్ కొట్టి ముచ్చటంతా చెప్పిండట. ఇక రాజకీయాలు ఇడిచిపెడితే కేసులు మాఫీ చేస్తామన్నారు కావచ్చు, అందుకే గిట్ల చేసిండు అన్నట్టు మాట్లాడుతున్నారట కొంతమంది. దాని మీద ఏమన్నాడో చూడర్రే. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఇంకో దిక్కు విజయసాయి రెడ్డి రాజీనామా పెడితే ఏమైతుంది, ఏం కాదన్నట్టు మాట్లాడుతాండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. రాజీనామా పెట్టి రాజకీయాలు ఇడిచిపెట్టినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టు మాట్లాడిండ్రు. పంక పార్టీ వాళ్ళు కూడా పార్టీ అన్నాక పోతుంటారు వస్తుంటారు, అంత వాళ్ళ ఇష్టం అన్నట్టు మాట్లాడుతుంది.
ఏవైనా పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పెద్ద మనిషి వ్యవసాయం చేసుకుంటా అని పోయిండు. ఎనికేమన్నా మతలబు ఉండే ఉంటది అనుకుంటారట చాలా మంది. మాపటీలి మసాలా తిండి వద్దే తల్లి అని చెప్పిన ఈయనకుండా రాత్రి బిర్యానీ పట్టుకొచ్చారు మా దోస్తులు. తిన్నాక నాకేం కాలేదు కానీ వాళ్ళే కడుపులో మండుతుంది నొప్పి అవుతుంది అని ఒకటే ఆయాసపడ్డారు. ఆఖరికి గదేదో ప్యాకెట్ చింపుకొని నీళ్ళలో కలుపుకొని తాగినాక కానీ చల్లబడ్డారు అన్నట్టు కడుపు మంట అంటే యాదకొచ్చింది. గీ ముచ్చట చూడురో సరే. ఒక అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. తిట్ల కానుంచి లొల్లుల దాకా ఇప్పుడు అన్ని పార్టీలు కొత్త కొత్త ఇగురం చేస్తున్నాయి. ఇక చూడరి చెయ్యి పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రో. ఓ దిక్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, మాజీ మంత్రి కేటీఆర్ సారు బొమ్మలు పెట్టి గిట్ల కడుపు మంటకు గదేదో మందు తాగుర్రి అన్నట్టు పట్నంలో ఉన్న బ్రిడ్జీలకు పెద్ద పెద్ద పోస్టర్లు కట్టిండ్రు. సర్కారోళ్ళు దావోస్ టూరుకు పోయి 1,78,000 కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చిండ్రట. ఇక గన్నిగానం పెట్టుబడులు వస్తుంటే చూసి కారు పార్టీ వాళ్ళకు తిన్నది అరుగుతలేదు అన్నట్టు, కడుపులో మండుతాంది అన్నట్టు మాట్లాడుతున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. అందుకే కడుపు మంటను తగ్గించే మందు వాడుర్రి అని గిట్ల ఊరంతా ప్రచారం చేస్తుండ్రు. అంతేకాదు పోస్టర్ల మీద అభివృద్ధిని అరిగించుకోండి అని ఇంగ్లీష్లో రాసిండ్రు. చౌరాస్తలలో పెద్ద పెద్ద ఓటింగులు చూసి పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రు. ఇది ఎక్కడి కథరో అనుకుంటారట. ఇంకో దిక్కు దావోసుకు పోయి అన్ని తెచ్చినాము ఇన్ని తెచ్చినాము అంటారు. ఇప్పటిదాకా తెచ్చినవి ఎక్కడున్నాయో చూపిర్రి అని అడుగుతారు కారు పార్టీ లీడర్. ఇగిదిట్లుంటే చెయ్యి పార్టీ వాళ్ళు కడుపు నొప్పికి మందులు వాడుర్రి అని ముచ్చట్లు చెప్తే కారు పార్టీ వాళ్ళు ఏం చేసిర్రో చూడుర్రి. గ్రామ సభలు కాదు, అవి ప్రజా ఆగ్రహ సభలుగా జరుగుతూ ఉన్నాయి. మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లు అనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. జండు బాంబు జిందాల్ ఇస్మాన్ ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారి వీపులు విమానం మోత మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా. గిట్ల దావోసు టూరుకు పోయి గట్టిగానే పట్టుకొచ్చినామని సర్కారు వాళ్ళు అంటుంటే అన్ని ఉత్తముచ్చట్లే అన్నట్టు మాట్లాడుతున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. అన్ని ఏమో కానీ చెయ్యి పార్టీ వాళ్ళు కట్టిన పోస్టర్లు అయితే రోడ్ల మీద తిరిగే పబ్లిక్ భలే చూసుకుంటూ పోతున్నారట. 3-4 దినాల సంధి తెలుగు సినిమాలు తీసే నిర్మాతలకు కంటి మీద కునుకులేదు. పొద్దుగాల లేస్తే చాలు ఐటీ ఆఫీసర్లు ఇంటి తలుపులు కొట్టిర్రు. ఇంటికేంచి బ్యాంకుకు, బ్యాంకుకేంచి ఇంటికి ఒకటే తిప్పుడు తిప్పిర్రు. ఓ అన్ని పైసలు దొరికినాయి, ఇన్ని పైసలు దొరికినాయి అని ముచ్చట్లు కూడా వినిపించినాయి. మరిగా వాళ్ళేం చేసిర్రు, ఎన్ని పైసలు దొరికినాయి, ఏం కథ ఇక చూడరు. 4 దినాలు సినిమాలు తీసే నిర్మాతల ఇండ్ల మీద పడి ఐటీ ఆఫీసర్లు రికాము లేకుండా చెకింగులు చేసేటాలకు చాలా మంది ఐటీ ఆఫీసర్లు అంతా మూటలు కట్టుకొని తీసుకుపోయినరు. అట్లా అయింది ఇట్లా అయింది అనుకున్నారట. ఇగో అసోంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పిండు నిర్మాత దిల్ రాజు. ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. ఆగో 4 దినాలు చెకింగులు చేసిన ఐటీ ఆఫీసర్లకు ఏం దొరకలేదట. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. అంతేకాదు ఏం దొరకకపోయేటాలకు ఐటీ ఆఫీసర్లే నోరు తెరిచిండ్రాట. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. అంటే ఇంత దిల్రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుందని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. అటు ఇంట్లో ఐటీ ఆఫీసర్ల షేకింగులు అవుతుంటే అమ్మకు గుండె నొప్పి వచ్చింది అన్నారట జరంత మంది. దీని మీద ఏమన్నాడో చూడర్రే. అమ్మకి 19th రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది. 19th అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు. సడన్గా కాఫ్ ఎక్కువ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం. దానికి ఎవరో కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు. షీఈ్ వెరీ ఫైన్. జస్ట్ 2 రోజులు షీఈ్ 81 ఏజ్.
2 రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు. షీఈ్ వెరీ నార్మల్. గిట్ల ఎవళ్ళంతకు వాళ్ళు ఊహించుకుంటారు తప్ప దొరికింది ఏమి లేదు, ఇచ్చింది ఏమి లేదు, తీసుకుపోయింది ఏమి లేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు దిల్రాజు. ఇంకో ముచ్చట ఏంటిదంటే సినిమాలకు తక్కువ వచ్చినా ఎక్కువ పైసలు వచ్చినట్టు వేసుకుంటారట కదా అని అడిగితే ఒక్కరిని మాట్లాడే ముచ్చట కాదది, అందరం కలిసి కూకొని మాట్లాడతాం అన్నట్టు మాట్లాడిండు. మొత్తానికి 4 దినాలు ఎంకులాడినా ఏం దొరకలేదా అన్నాడు. అది అన్నట్టు ముచ్చట. హైడ్రా అంటేనే హడల్ పుడుతుంది చాలా మందికి. మరి హైడ్రాతో చేసిన ఆగం చిన్నగున్నదా? వాళ్ళు కూలగొట్టిన ఇండ్లు తక్కువ ఉన్నాయా? ఇట్లా ఇండ్లు కూలగొట్టిర్రని తిట్టినోళ్ళు ఉన్నారు, దుబ్బెత్తి పోసినోళ్ళు ఉన్నారు, మంచి పని చేసిర్రని మెచ్చుకున్నోళ్ళు ఉన్నారు. తిట్టుకున్నోళ్ళ ముచ్చట చాలా మాటలు చెప్పుకున్నాం కానీ ఇప్పటికైతే మెచ్చుకుంటున్నోళ్ళ ముచ్చట చూద్దాం. ముచ్చట ఏందనేది ఆటంక పురాగా చెప్తా కానీ ముందుగాలనైతే గిది చూడలే. అగో చూసిర్రా, హైదరాబాద్కు వచ్చిన సీఎం సార్ కు స్వాగతం అని ఫ్లెక్సీలు కట్టిరు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలా. ఎన్ఎంఆర్ భద్రత పేరుతో 200 ఎకరాల చుట్టూ గోడ కట్టిర్రు. దాని కొరకని ఓ 15 ఏళ్ల కిందనే 10.5 కోట్ల వరకు వసూలు చేసిర్రు అనేది నారపల్లి పబ్లిక్ అంటున్న ముచ్చట. ఈ మల్లారెడ్డి గారు ఏమంటే మనం కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒక్కనొక్కని లోపలేసి చూసి కొట్టేస్తాము, ఏంటో ఇబ్బంది పడ్డవాన్ని కాంపౌండ్ మాకు కాంపౌండ్ వాళ్ళని సార్ ప్రజలతో సంబంధం కానీ కాంపౌండ్ వాళ్ళు మాకేందుకు సార్? మేము ప్రజల్లో బ్రతికే వాళ్ళం, మాకు ఫ్లాట్స్ కావాలి. కాంపౌండ్ వాళ్ళు ఈయన ఆలోచనది. మొత్తం 4 కిలోమీటర్లు కట్టిలట గోడ. ఇంతవరకు ఓ రోడ్డు వేయలేదు, మురికి కాలువలు కట్టలేదు, నీళ్ల సౌలతు చేయలేదు అని అంటున్నారు. అసలు వాళ్ళు కట్టిన గోడతో మాకేం పనే లేదు అనేది అక్కడి పబ్లిక్ అంటున్న ముచ్చట. మరి వీళ్ళు ఇట్ట అంటుంటే అటు గోడలు కట్టిన నల్ల మల్లారెడ్డి సార్ ఏమంటుండో ఈయనలే. మొదటిది నా పర్సనల్ ప్రాపర్టీ మీద అటాక్ చేసిండు, కూలగొడుతున్నాడు. ఇది నా పట్టేదారు పాస్బుక్. అది ఎప్పటి నుంచి సిన్స్ లాస్ట్ 20 ఇయర్స్ అబౌవ్ 23 ఇయర్స్ నుంచి నాదే. 21 గుంట ఉంటుంది. దానికి ఏంటంటే నా ఇల్లు ఉన్నది కాబట్టి నేను కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాను, దాంట్లో నుంచి రోడ్ లేదు. ఇట్లా పెద్ద లొల్లే అవుతుంది ఇప్పుడు మేడిపల్లిలా. బాధితులు వచ్చి ఫిర్యాదులు ఇచ్చుడే ఆలస్యం. బుల్డోజర్లు అందుకొని పోలీసు వాళ్ళ బలగాలను ఎంబడేసుకొని పోయిర్రు. ఉన్న కాడికి చుట్టూ గోడను పోతం పెట్టిర్రు. 12 డోజర్లు 4 కిలోమీటర్ల గోడ చూస్తుండగానే కథం పెట్టిర్రు అనుకో రాదు. మరి చూడాలకి గోడ పంచాయతీ 7 వరకు పోతుందో అనేటిదిగా రేపు. అబ్బా, పొద్దుగల ఆఫీస్కు రావాలన్నా, పొద్దుమూకి ఆఫీస్కేసి ఇంటికి పోవాలన్నా ఈ ట్రాఫిక్తో ఎక్కడ లేని తిప్పలవుతున్నది అబ్బా. అందుకనే ఈ బండితోనైతే అయితలేదని మెట్రోకి వస్తున్నా. నాకంటే మెట్రో దిగంగానే ఆఫీస్ మెట్లెక్కుడే కాబట్టి సరిపోయింది. కానీ మెట్రో స్టేషన్ కూడా దూరం ఉన్న వాళ్ళ తిప్పలే చిన్నగా ఉండవు. అగో అసొంటోళ్ళ కొరకే మెట్రో వాళ్ళు ఇగో ఈసొంటి సవలత్ చేస్తుర్రట ఇక ఇప్పటి సంది. ఇగో పట్నం పబ్లిక్ ఈ వార్త మీ కొరకే మంచిగా. మెట్రోలు ఎక్కి తిరిగేటి పబ్లిక్ కు చెవుల తేనె పోసినంత సల్లడి ముచ్చట చెప్పారు. పట్నంలో పట్టాలు పరిచి మెట్రోలు తిప్పేటి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు. బండ్ల మీద ఆఫీసులకు పోదామంటే ట్రాఫిక్ తో తిప్పలైతుందని మెట్రోకు పోతే మెట్రో దిగినాక ఆఫీసుల కాడికి పోయేందుకు ఇంకో బాధ. అందుకనే అసోంటోళ్ళ కొరకు మెట్రో బండ్లను పెడుతున్నారు. ఇప్పుడు ఇప్పటి సంది ఇంటికెంచి మెట్రో కాడికి వచ్చేందుకు, మెట్రో దిగినాక ఆఫీసుల కాడికి పోయేందుకు తిప్పలు లేనట్టే. ఇగో గీయేగా బండ్లు అన్ని కరెంటు బండ్లే. 2 గిల్లల బండ్లు ఉన్నాయి, అందులో 4 గిల్లల కార్లు కూడా ఉన్నాయి. ఆడోళ్లను తీసుకుపోయేందుకు ఆడోళ్ళు తోలేటి బండ్లు, మగోళ్లను తీసుకుపోయేందుకు మగోళ్లే డ్రైవర్లు. ఒక్కలే పోవాలనుకుంటే 2 గిల్లల బండ్లు, 2-3 పోవాలనుకుంటే కార్లు. దేని రేటు దానికే. మెట్రో టికెట్ బుకింగ్ చేసుకున్నట్టే ముందుగా బుకింగ్ చేసుకుంటే చాలు, వాళ్ళే మనం ఉన్న జాగాలకు వస్తారు, మెట్రో కాడ దింపుతారు. మెట్రో దిగినాక ఆఫీసులకు ఇండ్లకు పోవాలంటే మెట్రో కిందనే బండ్లు పెట్టుకుని తయారుగా ఉంటారు ఈ బండ్లు తోలేటోళ్ళు. అట్ట హైదరాబాద్ మెట్రో పెద్ద సారే దగ్గరుండి మెట్రో బండ్లను సాల్వ్ చేసిండు. ఇప్పటి సంది ర్యాపిడో, ఓలా బుకింగ్ చేసుకునేటి తిప్పలు ఉండదు. బుకింగ్ చేసుకున్నాక వాళ్ళ కొరకు ఎదురు చూసేటి బాధ ఉండదు. యాళ్లకు రావచ్చు, యాళ్లకు పోవచ్చు అన్నట్టు. ఇట్లా చేసుడుతోనే అటు పబ్లిక్ కు బాధ ఉండదు, మెట్రో కంపెనీ వాళ్ళకు ఎంతో కొంత ఆమ్దాని ఎక్కువ వస్తుంది, ఇంకో 10 మందికి కొలువు దొరుకుతుంది. మరి చూడాలకి కొత్త ఎగిరంతో పబ్లిక్ కి ఎంత ఫాయిదా ఉంటది అనేది. కానీ దీంతో ఓలా, ర్యాపిడో బండ్లు నడిపించుకునేటోళ్లకు గిరాకైతే తగ్గేటట్టే ఉన్నది. పోండ్రి ఇక నేను తయారైతా. ఎట్లనన్నా వచ్చే నెలలో ఓ వారం దాకా సెలవులు పెట్టుకోవాల్సిందే. అంతకుముందు పోదామంటే సెలవులు ఇవ్వలేదు, పోయినసారి పోదామంటే వశపడలేదు. ఎట్లనన్నా వేసి 600 అయినా 100-150 అయినా ఈ ఏడు బరాబర్ పోయేదే. గింతగానం గింజుకొని చెప్తున్నావు, ఏడికి పోతావేంది అని అంటారా? ఇంకెక్కడికి, మేడారం జాతరకు.
పెద్ద మేడారం ముచ్చట ఆటంక చెప్పుకుందాం గానీ ఇప్పటికైతే చిన్న మేడారం ముచ్చట్లు చూద్దాం. వచ్చే నెల 12వ తారీఖు నుంచి చిన్న మేడారం జాతరకు అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు అధికారులు. అటు గవర్నమెంట్ వాళ్ళ తరపుకించి మంత్రులు కొండా సురేఖ మేడం సీతక్కలు కూడా వచ్చిపోతున్నారు. అంతా అరుచుకుంటున్నారు మంచి చెడ్డలు. జాతరకు వచ్చేటి భక్తులకు తక్లీఫ్లు లేకుండా చేస్తున్నారు. పాయకానాలు, తాగేటి నీళ్ల సౌలతులు, బండ్లకు పార్కింగ్, తొవ్వల పొంటి ట్రాఫిక్ ఇట ఒకటారుండా ఏ తక్లీఫ్ లేకుంటుండేందుకు అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇగిడు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జాతర సాలైతది. అయ్యాలనే మండం వెలిగే కార్యం ఉంటది. తెల్లారి సారలమ్మ గద్దెను, మళ్ళా తెల్లారి సారమ్మ గద్దెలను శుద్ధి చేస్తారు. పేరుకే చిన్న మేడారం జాతర అంటారు గాని పెద్ద జాతరకు వచ్చినంత మంది వస్తారు భక్తులు. జంపన్న వాగుల తానాలు, గద్దెల కాడ మొక్కులు, మంచి తావు చూసుకొని వంటలు సేమ్ టు సేమ్ నడుస్తుంది పెద్ద జాతర నడిచినట్టే. కాకపోతే అమ్మవార్లను వనంకెంచి తీసుకొచ్చేది ఒకటే ఉండదు అంతే. పెద్ద జాతరప్పుడు బగ్గ మంది వస్తారని కొంతమంది చిన్న జాతరకు పోతుంటారు అన్నట్టు. ఇగట ఓ బుద్ధైన లెవెల్ ఉంటే ఓ పాలట పోయి చూసిరారి పెద్ద జాతరకు వీలైతుందో కాదో మరిగా. కరెంట్ బిల్లు ఎట్లా వస్తుంది, ఏ లెక్కనేస్తారు అనే ముచ్చట ఇప్పటిదాకా కూడా చాలా మందికి తెలియదు. బిల్లు వచ్చిందా, నెలనాడు కట్టినమా, రిసిప్ట్ తీసుకున్నామా అన్నట్టుగానే పోతారు. కానీ ఇప్పుడు ఫ్రీ కరెంట్ బిల్లు పథకం పెట్టినాక పబ్లిక్ జర్రంతా నిమ్మలం అయ్యిర్రు అని అనుకుంటే ఈ కరెంటు బిల్లుల మీద ఇంకోలోని మోప్ చేసిర్రు. కానీ బిల్లు ఎక్కువ వచ్చిందని కాదు, కరెంటు బిల్లు ఇవ్వలేదని. అదేంది అని అంటారా? గిజ్జుడుర్రి తెలుస్తుంది మీకే. ఇన్నొద్దులు కరెంటే షాక్ కొడుతుంది అనుకున్నాం కానీ ఇప్పుడు కరెంటు బిల్లు కూడా షాక్ కొడుతుందుళ్ళు. కాకపోతే పబ్లిక్ కాదు, అధికారులకు. తెలంగాణలో అయినా ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లప్పటి బిల్లులు ఇవ్వాలని అప్పటి రిటర్నింగ్ అధికారి చంద్రకళ మేడం గారికి అడ్డం తిరిగిరు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కరెంటు బిల్లుల కాంచి పెండింగ్ లో పెట్టిరాట. బిల్లు 1 year అవుతుంది చేసి ఫోన్ చేస్తే మా నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. ఫోన్ చేస్తే మీరు చెన్నూరు ఆఫీస్ పోవాలి. మంచిర్యాల ఎందుకు వస్తారు మీరు? మాకు రావద్దు, ఎంఆర్ఓ 90 అడుగు అంటారు. ఎంఆర్ఓ గారు అంటారు మీ మేడం సంబంధం, మాకేం సంబంధం అంటారు. అగనాట ఏడాది అవుతున్నా ఇంతవరకు పావుల కూడా ఇయ్యలేదు అంటున్నారు. కరెంటు బిల్లు ఇయ్యలేదు, లైట్లు పెట్టినందుకు పైకం ఇయ్యలేదు, ఫోటోలు తీసినందుకు జీతం ఇయ్యలేదు అంటున్నారు. ఇయ్యాల మా లెక్కేందో తేలేడు దానిక అడుగు కూడా అసుంటయ్యనిచ్చేటి ముచ్చటే లేదని కారుకి అడ్డం తిరిగి లొల్లికి దిగిరు. గీ అన్నొచ్చి కారు తాళం గుంజుకుంటుంటే కూడా మేడం కార్ల వెనక కూర్చొని కుయ్య వంటలేదు, కయ్య వంటలేదు. అయినా మేడం మాత్రం ఏడ తెచ్చిస్తా తీయాలి, గవర్నమెంట్ వాళ్ళు ఇయ్యంది అని కొంతమంది అంటుంటే ఇయ్యాలే ఓట్ల అధికారి ఆమె కాబట్టి ఆమె దగ్గర నుండి ఇప్పియాలని ఇంతమంది అంటున్నారు. మరి చూడాలే ఆఖరికి పంచాయతీ ఎట్టొడుస్తుంది ఏంది అనేది. కానీ ఏడాదికించి బిల్లులు ఇవ్వకుంటే వాళ్ళు మాత్రం ఎట్లా బతుకుతారు అనుకుంటున్నారు మరి ఈ అధికారులు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన కుంభమేళ మహాజాతర చాలే అందాజా 2 వారాలు కావస్తుంది. ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకించి భక్తులు కోట్లు వస్తుర్రు, పుణ్యతానాలు చేసిపోతుర్రు. గిట్ల భక్తులంతా బళ్ళు కట్టి ఉత్తరప్రదేశ్ తోవ పట్టిర్రు. ఎవ్వలేమో కానీ సినిమాలు తీసే ఓ హీరోయిన్ అయితే ఏకంగా భక్తితో నీ సన్యాసమే తీసుకుంది. వారే వా, జాతర అంటే జాతరే. 2 వారాల సంధి తెంపు లేకుండా వస్తుర్రు భక్తులు. వచ్చిన వాళ్ళంతా త్రివేణి సంఘంలో మునిగి పుణ్యతానాలు చేస్తుంటే హిందీ హీరోయిన్ మమతా కుల్కర్ని ఎరికే కదా. అదేనుల్లా తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీసు అనే సినిమాలు చేసింది చూడుగా ఆమె. ఇక మేడం కుంభమేళ జాతరకు పోయి నాకు ఈ మనిషి జీవితం సాలని సన్యాసం తీసుకుంది. లెక్కకైతే సన్యాసం తీసుకోగానే పేరు మారుద్దట. అట్లిప్పుడు హీరోయిన్ మమతా కుల్కర్ని పేరు కాస్త మాయి మమతానంద్ గిరి అని పేరు పెట్టిర్రు సన్యాస కార్యం చేసిన సాధువులు. ఈ కార్యం అంతా కుంభమేళాలున్న కిర్నార్ అఖాడాలు అయ్యింది. మొదలు మేడం పిండదానం చేసింది. అదైనాక కాషాయం బట్టలు, మేళ రుద్రాక్ష దండలేసి నొస్టికింత పసుపు రుద్దితే ఇగో గిట్లా అవుపడ్డది. ఆ టెంక మాట్లాడుకుంటా నాకు అసలు సినిమాలలో నటించాలనే కోరికే లేదు, కానీ మా అమ్మనే బలవంతం చేసిందని చెప్పింది. 11 కిలోల విష్ణు శంఖం పట్టుకొచ్చిండు. ఇది చూసి జనాలు బాపురే శంఖం గిట్లుంటదా అని మురిచిపోతుర్రు. ఇక ఇదిట్లుంటే అటొక బాబా ఒక ఆయన భక్తుల నొప్పుల రోగాలను నయం చేస్తా అని చెప్పి ఒడిశాకించొచ్చి కుంభమేళాలో అడ్డేసిండు. ఇక అది చూసిన భక్తులంతా ఇంత దూరం వచ్చింది ఒంట్లో ఉన్న నొప్పులు రోగం నయం చేసుకునే దానికేనాయే అని బాబా కాడ లైన్ కట్టిర్రు. ఇక కూసోని మెళ్ళ దండలేసుకున్న బాబా ఒక్కొక్కరిని లైన్లో రమ్మనుకుంటా గీ తీరుగా ఈపులు సరసుడు, కాళ్ళ మీద కాళ్ళేసి ఒళ్ళు ఇరుసుడు, ఇంకా జర్రంతా నొప్పులు ఉన్నోళ్లను వెనకకు మరలమని చెప్పి పెక్క తన్నుడు. గిట్ల ఓ ముసలోళ్ళు లేరు, వయసోళ్ళు లేరు. జబ్బలు ఇంకా ఈపు మీద సరసుడే సరసుడు. ఇక తన్నుడు ఈర్సుడు కార్యం అయినాక బాబాకు శనార్థులు చెప్పి పోవుడు. ముంగట ఇంకెన్ని చిత్రాలు చూడాలనో.
మనం ఏటన్నా ప్రయాణాలు కట్టినప్పుడు పోత నడుమల ఎన్నో బ్రిడ్జిలు కనబడుతుంటాయి. చెరువుల మీద కట్టినాయి, కాలువల మీద కట్టినాయి, ఇంకా కొండలు గుట్టల నడుమ కట్టినాయి, గిట్లా ఎన్నో చూస్తుంటాం. కానీ ఈసారి ఆ జమ్మూ కాశ్మీర్ దిక్కు పోతే మాత్రం ఈ బ్రిడ్జిని అయితే తప్పకుండా చూడాల్సిందే. ఎందుకో గీ ముచ్చట చూడర్రి ఎరకైతుంది. బాప్రే, రైల్ బ్రిడ్జ్ అంటే గిట్లుండాలే. చినాబ్ నది మీద కట్టిన గీ రైల్ బ్రిడ్జ్ ఇప్పుడు దునియాలనే ఎత్తైన బ్రిడ్జ్ అని రికార్డ్ బుక్ లకు ఎక్కింది. ఎత్తంటే ఎంతెత్తో ఎరికేనా 359 మీటర్లు, అంటే ఈఫల్ టవర్ కంటే ఇంకో 30 మీటర్లు ఎక్కువే అన్నట్లు. ఇక గీ ఇచ్చేంద్రమైన బ్రిడ్జి మీద వందే భారత్ సెమీ హై స్పీడ్ రైల్వే రువ్వడిగా పరుగులు పెట్టింది. ఇటు దేశంలో 136 వందే భారత్ రైళ్లు ఒక లెక్క అయితే దీన్ని మాత్రం ఇంకో లెక్క, అంటే సపరేట్ గా తయారు చేసిర్రు అన్నట్లు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో మొత్తము కొండలు గుట్టలు మంచు పర్వతాలు బర్పు గడ్డలే కదా. ఒక వాతావరణాన్ని తట్టుకొని ప్రయాణం చేసేటట్లు ఉండాలని రైళ్ల అన్ని తీర్ల సౌలతులు చేసిర్రు. లోపల కూర్చొని పోతుంటే గింత కూడా సలిసలి అనేదే ఉండదట. నీళ్లు కూడా గడ్డగట్టకుండా ఉండేటందుకు హీటర్ టెక్నాలజీ వాడిర్రట. అందుకే దీన్ని ఇచ్చంత్రమైన రైలు అంటుర్రు అధికారులు. ఇక ఈ రైలు ఈ శనివారం నాడు ఖాత్రాలున్న శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ కాడ నుంచి శ్రీనగర్ దాకా ఉరుకుడు పెట్టి నడమ చినాబ్ నది మీద ఉన్న ఈ పెద్ద బ్రిడ్జి మీదకి పోగానే అప్పటికే తయారున్న డ్రోన్ కెమెరా అవ్వల్దార్ వీడియో తీసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలకు వదిలిర్రు. ఇగేముంది గిర్ర తిరుక్కుంటూ వైరల్ అయ్యింది. ఇది చూసిన జనం అంతా వారే వా, లొకేషన్ ఏమన్నున్నదా, చుట్టూ కొండలు గుట్టలు నడుమ పోతుంటే ఆ వాతావరణమే అలాగుంటది. జీవితంలో ఒక్కసారైనా గీ రైలు ఎక్కాలి, గీ తావు ఏడుందో ఒక్కసారి పోయి రావాలి అని తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు. మొత్తానికి దునియాలనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి అని బ్రిడ్జి రికార్డు కొడితే దీని మీద పోయే వందే భారత్ రైలేమో దేశంలోనే స్పెషల్ వందే భారత్ రైలు అని రికార్డులకు ఎక్కింది అన్నట్లు. ఇంకో ముచ్చట, ఈ రైలు ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా దిక్కు తిరగాలి అని షానొద్దుల సంధి తనలాడి మొత్తానికి చాలు చేసిర్రు. మరి ఎవరన్నా ఆ టెంకల పోతే ఒక్కసారి ఎక్కి తిరిగి చూడుర్రి. ఈగిని షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాదన అవి కూడా చూసేద్దాం పారి. ఈ కల్తీగల కంట్ల కారం కొట్ట ఏం మోపయ్యారు చూడుర్రమ్మా. వరంగల్ పట్టణంలో ఓ 8 మంది బద్మాష్గాళ్ళు ఓ గుంపు లెక్క మోపయి దొంగదందాకు పరదా గుంజిర్రు. అచ్చం ఒరిజినల్ పైసలు లెక్కనే నకిలీ పైసలు తయారు చేసి అవి కొంచెం ఓవుడు జనాలకు అంటగట్టుడు. దినం గిదే దందానట. మీరు లక్షిస్తే చాలు మేము 4 లక్షలు ఇస్తామని బొంకుకుంటా కథలు పడుతుంటే పోలీసు వాళ్లకు అనుమానం వచ్చి పట్టేసిర్రు. మొత్తం దోసుకున్న 34 లక్షల అసలు పైకం 21 లక్షల నకిలీ పైకం దొరకబట్టి నకిలీ నోట్లు తయారు చేసే సామాన్లు కూడా పట్టుకొచ్చి స్టేషన్లు వేసిర్రు. చూసిర్రు కదా, ఈ సొంటి కల్తీగాళ్ళ చేతికి జిక్కి ఆగంగా కుర్రి. అరే నాయన, చదువుకొని ఉద్యోగాలు కొట్టుర్రా సామి అని అంటే కొంతమంది గీసొంటి బట్టెబాజుగాళ్లను నమ్ముకొని ఆగమైతుర్రు. ఇగో గిడ పోలీసు వాళ్ళ వెనకమార్ల ముసుగులేసుకున్న బద్మాషగాళ్ళను చూస్తుర్రు కదా, గీళ్ళే ఆ దొంగలు. మిర్యాలగూడల కొలువు ఇస్తామని ఓ దుఃఖం కొలాయించిర్రట. కొలువులు లేక ఖాళీగా ఉంటున్నోళ్లకు అచ్చకాయ బుచ్చకాయ ముచ్చట్లు చెప్పి పైసలు గుంచి డ్యూటీ రేపు పెట్టిస్తాము ఎల్లుండి పెట్టిస్తాము అని బొంకుతుర్రు. గిట్లయితే కాదని పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇస్తే వాళ్ళు గీ బడవేగాలను పట్టేసి 1.5 లక్షల పైకము 2 ఫోన్లను సీజ్ చేసిర్రు. కాసిం అంటోడు తప్పించుకోపోతే వాని కోసం ఎంకులాడుతుర్రు. చూసిర్రు కదా, కొలువుల కోసం చూస్తున్నోళ్ళు జర్ర పాయలం మరి.